హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ చాలా మంది జియో ఫైబర్ ఎయిర్టెల్ వాడుతున్నాం కదా, సెటప్ బాక్స్ కూడా వాడుతున్నాం మనము. సో చాలా మంది ఏమనుకున్నారంటే అన్ని ఛానల్స్ అనేది ప్లే అవుతాయా, లేకపోతే ఓటీటీ ఛానల్స్ మాత్రమే ప్లే అవుతాయా, అసలు ఈ వైఫై ఏంటి, ఈ రూటర్ ఏంటి, దీనికి ఎంతవరకు మనం రీఛార్జ్ చేసుకోవాలి, ఎంతవరకు వాడుకోవచ్చు అనేది చాలా డౌట్స్ అయితే అందరికీ ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఇది అసలు విలేజ్ ఏరియాలోనే ప్లే అవుతుందా, లేకపోతే సిటీస్ లో కూడా మనము దీన్ని చూసుకోవచ్చా అనేది అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే వీడియో అండి. సో ముందుగా ఏంటంటే జియో నెట్వర్క్ ఉన్న ప్రతి ఒక్క విలేజ్ ఏరియాలో కూడా ఇది మనకి ప్లే అవుతుంది. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, అది మనం హార్ట్ఫుల్ గా నమ్మాల్సిన విషయం అది. ఎందుకంటే మనకి ఎక్కడైతే జియో 5G సిగ్నల్ ఉంటుందో, సో అలాంటి ఏరియాలో అయితే కంపల్సరీగా ఈ దీని సిగ్నల్ కూడా మనకు వస్తుంది. దీనివల్ల మనకి 3 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనము వైఫై వాడుకోవచ్చు, అంటే నెట్ వస్తుంది మనకి, వైఫై రూటర్ మనం వాడుకోవచ్చు, నెట్ వాడుకోవచ్చు, అదేవిధంగా మొబైల్స్ కనెక్ట్ కూడా చేసుకోవచ్చు, టీవీ కూడా మనం ఎట్ ద సేమ్ టైమ్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే దీంట్లో మనకి 1 మంత్ ప్యాక్ నుంచి 1 ఇయర్ వరకు కూడా ఉంది. మినిమం ఏంటంటే 3 మంత్స్ ప్యాక్ అయితే మనం రీఛార్జ్ చేసుకుంటాము. సో 3 మంత్స్ ప్యాక్ ఏంటంటే జియో రూటర్ కి మనము 3 మంత్స్ ప్యాక్ చేసుకున్నట్లయితే నేనైతే 2222 పెట్టి రీఛార్జ్ చేశాను. సో నేను ఆల్రెడీ 2 మంత్స్ నుంచి వాడుతున్నాను. సో ఎక్కడ కూడా నాకు బఫరింగ్ కానీ ప్రాబ్లం కానీ ఏది లేదు. నాకు అన్ని నెట్ వస్తుంది, నాకు మొబైల్ కూడా కనెక్ట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ నాకు వైఫై లాంటి ఇవి కూడా నేను కనెక్ట్ చేసుకుంటున్నాను. మన అంటే సీసీ కెమెరా కూడా నేను రీఛార్జ్, అంటే సీసీ కెమెరా కూడా దీని ద్వారానే కనెక్ట్ చేసుకుంటాను. ఇంతకుముందు అయితే నేను రీఛార్జ్ చేసుకున్నాను, దాంట్లో సిమ్ పెట్టి రీఛార్జ్ చేసుకున్నది. దానికి కూడా వైఫై ఫెసిలిటీ ఉంది కాబట్టి దాని ద్వారా నేను రీఛార్జ్ చేసుకుంటున్నాను. సో 3 బెనిఫిట్స్ అయితే దీనివల్ల ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మనకు ఈ సెటప్ బాక్స్ అనేది వాడతాం కాబట్టి ఎయిర్టెల్ కానీ, ఎయిర్టెల్ టాటా స్కై కానీ, సో ఇలాంటివి అయితే మనకి దాని అవసరం అయితే లేదు. దీనికి ఎయిర్టెల్ ఫైబర్ కూడా నేను చూశాను, దాన్ని కూడా విన్నాను. సో దానికి ఏంటంటే కంపల్సరీగా సెటప్ బాక్స్ కి ఆ పైన యాంటీనా రిసీవర్ అయితే ఉండాల్సి వస్తుంది. సో దీనికైతే అలాంటి ప్రాబ్లం లేదు. జస్ట్ ఒక రిసీవర్ డబ్బానే ఉంటుంది, చిన్న సైజు డబ్బా ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఆ చిన్న సైజు డబ్బా మాత్రమే మనం యూజ్ చేసుకొని ఆ పైన సిగ్నల్ తీసుకోవచ్చు. కింద నుంచి మనకి రిసీవర్ ఉంటుంది, ఆ రిసీవర్ పవర్ సప్లై ఇస్తాం మనం, రిసీవర్ ఉంటుంది, మళ్ళీ ఒక సెటప్ బాక్స్ కూడా ఉంటుంది. సో అది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో ఈ రెండు మిక్స్ చేసుకొని మనం కంప్లీట్ గా దీని కనెక్షన్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ కూడా షార్ట్ టైమ్ లోనే మనకు అయిపోతుంది. జస్ట్ మనం మార్నింగ్ ఫోన్ చేస్తే జస్ట్ 1 అవర్ లో వాళ్ళు మనకు రీఛార్జ్ అనేది చేసిస్తారు. సో ఈ రకంగా మనము రీఛార్జ్ చేసుకున్న తర్వాత టీవీ అనేది మన టీవీ రిమోట్ కానీ, సెటప్ బాక్స్ రిమోట్ కానీ ఏం అవసరం ఉండదు. ఒక రిమోట్ తోనే ఆపరేట్ చేసుకోవచ్చు. జస్ట్ టీవీ ఆన్ చేసుకుని పవర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో సెట్టింగ్స్ లో కూడా మనము డైరెక్ట్ HDMI వచ్చేటట్టుగా మనం సెట్టింగ్ చేసుకుంటాం కాబట్టి, సో డైరెక్ట్ గా మనం ఆన్ చేయగానే ఇది ప్లే అయిపోతుంది. సో ప్లే అయిన తర్వాత ఏంటంటే కంప్లీట్ గా మనకు దీనికి ఏం చెప్తున్నారు వాళ్ళు, 800+ టీవీ ఛానల్స్ ఉంటాయి, లైవ్ ఛానల్స్ వస్తాయి, ప్లస్ ఓటీటీ ఛానల్స్ కూడా వస్తాయని చెప్పి వాళ్ళు చెప్పేది అయితే అది. సో నేను అన్ని చెక్ చేశాను, చెక్ చేసిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను. అన్ని కూడా చెక్ చేశాను, అన్ని కూడా పర్ఫెక్ట్ గా ప్లే అవుతున్నాయి, ఏది కూడా ప్రాబ్లం లేదు. అన్ని ఇప్పుడు దీంట్లో వెళ్ళినట్లయితే కంప్లీట్ గా మనకి జియో ప్లేస్ నుంచి అన్ని మనకున్న 800 లైవ్ ప్లేస్ ఛానల్స్ అయితే ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. సో అదే రకంగా ఇవన్నీ ఏంటంటే ఇది ఓటీటీ ఛానల్స్. సో మనం ఓటీటీ ఛానల్స్ చూసినట్లయితే ఇవన్నీ ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే మనకి 8 ఓటీటీ ఛానల్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో 8 ఓటీటీ ఛానల్స్ మనం ప్లే చేసుకోవచ్చు. సో దీంట్లో సోనీ సంబంధించిన ఛానల్స్ అన్ని కూడా వస్తాయి. సన్ నెట్వర్క్, ఎయిర్టెల్, మన జెమినీ సన్ నెట్వర్క్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. డిస్కవరీ ప్లస్ ఏంటంటే కొన్ని జియోగ్రాఫికల్ ఛానల్స్ ఉంటాయి కదా ప్యాకేజ్, సో ఆ ప్యాకేజ్ అయితే దీని ద్వారా మనం ప్లే చేసుకోవచ్చు. యూట్యూబ్ కామన్ గా ఉంటుంది. G5 ఉంది కదా, సో G5 నెట్వర్క్ సంబంధించిన అన్ని కూడా మనము ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. అదే రకంగా యూట్యూబ్ కామన్ గా చూసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది. సో ఈ రెండు మాత్రం మనకు ఇన్బుల్ట్ గా లేదు. సో ఈ రెండింటికి ఏంటంటే మీ దగ్గర సబ్స్క్రిప్షన్ ఉన్నట్లయితే దాన్ని యూజ్ చేసుకొని ఈ రెండు మీరు ప్లే చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏం లేదు, దానివల్ల ఈ రెండు ప్లే అవుతాయి. సో డిస్నీ హాట్స్టార్ అనేది కామన్ గా మనకి ఇది ఒకటి